కర్రీస్ వండుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా? అవునా? బాగున్నావా? బాగున్నాను బావా, ఏదో మీ దయ వల్ల. ఏంటిడు మన దైవాలు బాగున్నాను అంటున్నాడు? కొంప తీసి నాకు తెలియకుండా మీ తమ్ముడికి మీ అమ్మాయికి పప్పులు ఉప్పులు పంపించట్లే కదా? అలా అయితే నేను ఊరుకోను. నేను కూడా మా అమ్మ నాన్నలకు పప్పులు ఉప్పులు పంపించేస్తా. ఏదైనా సమానంగా ఉండాలా? మీ మొక్కం వాడేదో మాట వరుస కన్నాడు. ఏంటి బావా గుసగుసలాడుతున్నారు? గుసగుసలు కాదు, సమానత్వం గురించి డిస్కస్ చేస్తున్నాం. సరే తమ్ముడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీకు వడ్డిస్తాను. సరే అక్క. అంజు, నీ ప్లేట్ కూడా తీసుకో, ముగ్గురికి సమానంగా వడ్డించు. అలా సమానంగా వడ్డించుకోవడం ఎందుకు బావా? ఎవరికి ఎంత కావాలంటే అంత తినేవు. లేదు అలా కుదరదు, ముగ్గురికి సమానంగా వడ్డించాలి. ఒక్క మెతుకు తేడా వచ్చినా నాకు మెంటలు వచ్చేస్తుంది. సరే నేను వడ్డించుకుంటాను. చికెన్ బాగుందక్క, ఇంకో 2 పీసులు. ఇంకో 2 పీసులా? అలా ఎలా కుదురుతుంది? నీకో 2 పీసులు వేస్తే మా ఇద్దరు కూడా 2 పీసులు వేయాలా, లేకపోతే సమానత్వం పోద్ది. తిండి దగ్గర సమానత్వం ఏంటండి? మీ బావ ఏదో సరదాగా అంటున్నాడు, నువ్వు తిను. నేను సరదాగా అనట్లేదు, సమానత్వం కోసం అంటున్నా. ఓ పని చేయి, కావాలంటే నీ ప్లేట్లో 2 పీసులు తీసి వాడి ప్లేట్లో వేసుకో. ఆడికి ఎన్ని వేస్తున్నావు నాకు కూడా సమానంగా పీసులు వేయాలా, సరేనా? ఏంటి బాబు మధ్య అలా కూర్చున్నావు? సమానంగా కూర్చో. దీంట్లో కూడానా? బామ్మద్ది, తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా, మీ ఇంటికి భోజనంకి వస్తాను. ఏం బావా, నేను పెళ్లి చేసుకుని కాపురం పెడితే చూడాలని ఉందా? అంతేలే, ఏ బావైనా బామ్మర్ది మంచిగా కోరుతాడు. చాచా అది కాదు, నువ్వు మా ఇంటికి భోజనంకి వచ్చావు కదా, నువ్వు పెళ్లి చేసుకుని కాపురం పెట్టావనుకో, అప్పుడు నేను మీ ఇంటికి భోజనంకి వస్తాను. అప్పుడు సమానత్వం అయిపోద్ది. అందుకే పెళ్లి చేసుకోమంటున్నా. నీ సమానత్వం తగలయ్యా. తీసుకోరా, నీకు థమ్సప్ ఇష్టమని తీసుకొచ్చాను, తాగు. తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? వాడి గ్లాస్లో ఎంత పోసానో మీ గ్లాస్లో కూడా అంతే పోసాను, సమానంగానే ఉంది, తాగండి. సమానంగా లేదు. వాడికి ఇష్టం అని చెప్పి థమ్సప్ తీసుకొచ్చో, నాకు ఇష్టమైన లెమ్కా తీసుకురాలేదు, ఇంకేం సమానత్వం? వాడికి థమ్సప్ ఇష్టం కాబట్టి ఏదో వైన్ తాగినట్టు ఆస్వాదిస్తూ తాగుతున్నాడు. నాకు థమ్సప్ ఇష్టం లేదు కాబట్టి కషాయం తాగినట్టు తాగాలా? ఇదేం సమానత్వం? తమ్ముడు ఆగరా, ఎందుకురా అలా వెళ్ళిపోతున్నావు? నీకు మీ బావ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు అన్ని సమానంగా ఉండాలని అంటాడు, వదిలేయరా. అక్క, దాన్ని సమానంగా ఉండడం అనరక్క, సావు కొట్టడం అంటారు. ఈ మనిషితో అక్క నువ్వు ఇన్ని రోజులు కాపురం చేస్తుంది, నీ కాలు తీసుకుని కట్టప్పలాగా నెత్తిని పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ నాకు అంత ఓపిక లేదక్క. ఇంకెప్పుడు నీ ఇంటికి రాను, బాయ్. తమ్ముడు, రే సమానత్వం చెప్తారా నీ పని? అంజు, మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు, మన ఇంటికి భోజనంకి రమ్మని చెప్పా. ఇప్పుడేంటి, ఏ చికెనో మటనో తెస్తారు, అందులో సగం వాటా నేను ఇవ్వాలి, అంతే కదా? ఫోన్ పే చేస్తా. సరే. దొరికేవరా, సమానత్వం అంటే ఏంటో చూపిస్తా.